కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. ఇక శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖల పద్దులపైన చర్చ జరగనుంది. 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు ఎలా కొనసాగనున్నాయి దానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజు శాసనసభలో తీర్మానాలు ఏం చేయబోతున్నారు? ఏ అంశాలపైన చర్చ జరగనుంది? రాజేశ్వరి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇప్పటికే ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. 0 అవర్ను తీసుకుంటారని చెప్పి కూడా ఇప్పటికే సభాపతి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 2 ప్రభుత్వ బిల్లులు చర్చకు రాబోతా ఉన్నాయి. ఈ 2 బిల్లులపై చర్చించి ఆమోదం కూడా తెలుపనున్నారు. ఆ 2 బిల్లులు ఒకసారి మనం చూసినట్టయితే తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక బిల్లు, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఈ 2 బిల్లులకు సంబంధించి అమెండ్మెంట్ బిల్లులు సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించి ఆమోదించబోతా ఉన్నారు. దీంతో పాటు మిగతా 4 పద్దులపై ఈరోజు సభలో చర్చించబోతా ఉన్నారు. 2వ రోజు ఈ యొక్క బడ్జెట్ పద్దులపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది. 4 పద్దులు ఒకసారి చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ శాఖల పద్దులపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పద్దుపై ఈరోజు శాసనసభలో చర్చ జరగబోతా ఉంది. ఇక మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి పద్దులపై కూడా ఈరోజు చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖకు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఈ రవాణా శాఖపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రైతులపై చర్చ చేయాలని చెప్పి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మొన్న శనివారం రోజు శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేయడం జరిగింది. 25 లక్షల మంది రైతులకు మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు అని చెప్పి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దానిపై బీఆర్ఎస్ పార్టీ మండిపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి దానికి నిరసనగా శనివారం రోజు సభ నుంచి వాకౌట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం కూడా దీనిపైన ఇవ్వడం జరిగింది. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, ప్రభుత్వము ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దీన్ని చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభలో కూడా రైతు రుణమాఫీపై చర్చకు పట్టుబట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని చెప్పేసి కూడా మరొకవైపు బీజేపీ కూడా సభలో ఆందోళన చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా రైతులకు అంటే పంట చేతికి వచ్చే సమయానికి చివరి 2 తడులు అందక ఇప్పటికే చాలా వరకు కూడా వేలాది ఎకరాల్లో పంట నష్టం పోతా ఉంది. అదేవిధంగా అకాల వర్షాలకు ఇటు రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే వాళ్ళు కూడా నిరసన చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు 2 బిల్లులకు సంబంధించి, అదేవిధంగా 5 పద్దులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా రాత్రి వరకు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సభలో ఉంటారు కాబట్టి ఇప్పటికే డీలిమిటేషన్కు సంబంధించి ఈరోజు శాసనసభలో ఒక తీర్మానం చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ చేయడం ద్వారా ఏదైతే బీజేపీ ఒంటెద్దు పోకడల ద్వారా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి చెన్నైలో ఇప్పటికే ఒక మీటింగ్కి కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి సభలో కూడా ప్రభుత్వం తరఫున ఈరోజు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి దానిపై కూడా సభలో సభ్యులు కూడా తమ అభిప్రాయాలను, పార్టీల అభిప్రాయాలను కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు శాసనసభ సమావేశాలు అయితే వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. 8వ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.
యాంకర్ శ్యామల పంజగుట్ట పిఎస్కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అంటూ ఆమె ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. దీంతో యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించిన అంశాలపైన పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? యాంకర్ శ్యామల పంజగుట్ట పిఎస్కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఆమె ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలి అంటూ శ్యామలకు హైకోర్టు సూచించింది. దీంతో యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించిన అంశాలపైన పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. తనకి విచారణకైతే యాంకర్ శ్యామల హాజరయ్యారు. బెట్టింగ్ ప్రమోషన్స్ కు సంబంధించి శ్యామలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రాజేశ్వరి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామల పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. కొద్దిసేపటి క్రితమే ఆమె తన అడ్వకేట్ తో కలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఇక ఇప్పటికే ఆమె యొక్క విచారణ అనేది ఇటు పంజగుట్ట పోలీసుల సమక్షంలో స్టార్ట్ అయింది. కొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైనటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల పాటు పోలీసులు విచారించడం జరిగింది. ముఖ్యంగా విష్ణుప్రియ భీమనేని 10 గంటల పాటు విచారించారు. రీతి చౌదరిని 6 గంటల పాటు విచారణ చేశారు. అయితే ఇక శ్యామల విషయానికి వస్తే ఆమె గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి పూర్తిగా పోలీసులు ఆరా తీసినటువంటి అవకాశాలు ఉన్నాయి. మీడియా ఆమె కొంత ప్రశ్నించినటువంటి సందర్భంలో డాక్యుమెంట్స్ ఏమైనా బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకురావాలి అని ఏమైనా చెప్పారా అనే విషయాలకు సంబంధించి అడిగినప్పుడు తాను ఆ తదుపరి విషయాలు విచారణ అనంతరం తాను వెల్లడిస్తానన్నటువంటి విషయాన్ని శ్యామల తెలియజేశారు. సో ప్రస్తుతం ఆమె యొక్క విచారణ స్టార్ట్ అయింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఎవరెవరైతే ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, అలాగే సెలబ్రిటీలు, వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ పోలీసులు దాదాపు 24 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. 24 మందిలో ఇప్పటికే 4గురిని విచారణ చేశారు. ఇప్పుడు శ్యామల 5వ వ్యక్తిగా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ విచారణకు ముందు ఆమె ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి సందర్భంలోనే ఇమీడియట్ గా ఆమెను హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా స్టే తీసుకొచ్చారు. అయితే ఆమెను అరెస్టు చేయొద్దని చెప్పినటువంటి హైకోర్టు ధర్మాసనం అరెస్ట్ అయితే చేయొద్దు కానీ ఖచ్చితంగా విచారణ చేయొచ్చినటువంటి విషయాన్ని తెలియజేసింది. అదే విధంగా ఇవాళ ఆమెను విచారణకు హాజరవ్వాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే నటి శ్యామల విచారణకు హాజరైంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా?
కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 5,400 కోట్ల రూపాయలతో పాలక మండలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలతో పాటుగా ఇప్పటికే సిద్ధం చేసిన ఎజెండాలపైన చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రానున్న వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాయాలపైన ఈ భేటీలో చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పాలక మండలి భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? ఏమైనా తీర్మానాలు చేసే అవకాశం ఉందా? పాలక మండలి సమావేశం మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. అన్నమయ్య భవన్లో బిఆర్ నాయుడు అధ్యక్షున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి 2025-26 వార్షిక బడ్జెట్ 5,400 కోట్ల ఆమోదించి తీర్మానం చేయబోతున్నారు. అలాగే ఈయన చంద్రబాబు సూచించిన పలు సూచనలతో పాటు తెలంగాణలోని పలు పురాతన ఆలయాలకు జీర్ణోద్ధారణకు నిధులు కేటాయింపు, అలాగే దేశవ్యాప్తంగా అలాగే ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం ఆమోదించబోతుంది. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు చేపడుతుంది ఇటువంటి ఏర్పాటు చేసే అంశం మీద కూడా పాలక మండలి చర్చించబోతుంది. ఎందుకంటే ఆ పవిత్రకు పెద్దపీట వేయాలని చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఆ రకంగా సామాన్య భక్తులకు పెద్దపీట దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయంలో నిర్మాణాలకు సంబంధించి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్న సమాచారం అయితే ఉంది. దాదాపు 30 నుంచి 40 అంశాలను అజెండాగా పెట్టుకుని పాలక మండలి చర్చించి తీర్మానం చేయబోతున్నారు. రాయచంద్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ రెడ్డితో పాటుగా సింగరేణి, ఆర్మీ అధికారులు కూడా హాజరు కానున్నారు. ఇక గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా వారు లభించే అవకాశం లేదని అధికారుల నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆనవాళ్లు గుర్తించేందుకైనా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగ్గా 7 నిమిషాల్లోనే 8 మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన 7గురి జాడ ఇంకా లభించలేదు. నెల రోజుల నుంచి అధికారులు గాలిస్తున్నా నేటికి వారి ఆచూకీ లభించటం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైన నేపథ్యంలో సహాయక చర్యల కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి 30 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ 16 రోజుల క్రితం అయితే గుర్ప్రీత్ సింగ్ ఎవరైతే టనెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన ఆపరేటర్ మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా 7గురి ఆచూకీ కోసం అయితే 30 రోజుల నుంచి కూడా సహాయక బృందాలన్నీ కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా ఉపయోగంలోకి తెస్తున్నారు. టన్నెల్ లోపలికి అయితే వెళ్తూ రోజు సహాయక చర్యలను ముమ్మరంగా యుద్ధ ప్రాతిపాదికను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే జీపీఆర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. దాని తర్వాత
ప్రత్యేకంగా కేరళకు సంబంధించిన క్యాడవర్ డాగ్స్ ను కూడా ఉపయోగించారు. దాని తర్వాత అన్వి టెక్నాలజీకి సంబంధించి రోబో టెక్నాలజీని కూడా ఉపయోగించారు. మొత్తానికి అయితే ఈ ఉపయోగంలో ఉన్న ఈ టెక్నాలజీస్ అన్ని కూడా లోపలికి వెళ్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రెస్క్యూ బృందాలన్నీ కూడా లోపలికి 4 షిఫ్ట్ల వారిగా లోపలికి వెళ్తున్నారు. 120 నుండి 150 మంది కూడా ప్రతిరోజు లోపలికి వెళ్లి 4 షిఫ్ట్ల వారిగా పనులు చేస్తూనే ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ అయ్యింది. దీని నుంచి శిథిలాలు, మట్టి, బురదనంతా కూడా బయటికి తరలిస్తున్నారు. డీవాటరింగ్ కి సంబంధించిన ప్రక్రియ అంతా వేగవంతంగా కూడా కొనసాగుతుంది. ఎందుకనంటే సీపేజ్ వాటర్ అంతా నిమిషానికి 7,000 లీటర్లకు పైగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 మోటార్ల సాయంతో డీవాటరింగ్ అంతా కూడా బయటికి చేస్తున్నారు. అయినా కూడా లోపలున్న పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 14 కిలోమీటర్ జీరో పాయింట్ దగ్గర నుంచి 50 మీటర్ల ముందు వరకు కూడా పూర్తిగా భయంకరంగా ఉన్న నేపథ్యంలో అదంతా మీది నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మట్టి, శిథిలాలు, బురద, ఈ వాటర్ అంతా, రాళ్ళు ఇదంతా కూడా సెగ్మెంట్స్ పై పడడంతో సెగ్మెంట్స్ అంతా కూడా పూర్తిగా బలంగా కాంక్రీట్ మాదిరిగా తయారైపోయిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరిపితే అదంతా ఒకసారి కదిలిస్తే పైనుండి ఇంకా వేగవంతంగా గుట్టల మధ్య నుండి ఇంకా రాళ్ళు, శిథిలాలకు సంబంధించి బురద, వాటర్ అంతా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణికి సంబంధించి ఇటు రైల్వే, తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా 12 రకాల రెస్క్యూ బృందాలన్నీ కూడా అక్కడ పనిచేస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు లోపల జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడున్న పరిస్థితిని బట్టి కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే అన్వి టెక్నాలజీకి సంబంధించి కూడా లోపల 5G రోబోస్ కి 5G నెట్వర్క్ రావడం లేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. 5G నెట్వర్క్ వస్తేనే లోపల రోబోస్ పనిచేస్తాయి, అక్కడ 3G నెట్వర్క్ మాత్రమే వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడున్న అప్డేట్స్ అన్ని తీసుకున్నారు. టన్నెల్ సంబంధించి కూడా ఎటువంటి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తే త్వరితగతిన అక్కడున్న మృతదేహాలను బయటికి తీయొచ్చు అనే నేపథ్యంలో కూడా దిశానిర్దేశాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న 30 రోజుల్లో జరిగిన పనులంతా కూడా అక్కడున్న అధికారులు సీఎం కి వివరించనున్నారు నేడు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ ఏదైనా యూజ్ చేస్తారా, మా ప్రభుత్వం ఏదైనా కీలక ప్రకటన చేస్తుందా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. సాగర్, ఒకవేళ సహాయక చర్యలు నిలిపివేస్తే కనుక మిగతా 7 కుటుంబ సభ్యులకు సంబంధించి ఏమైనా పరిహారం లాంటిది ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోందా ఈ భేటీ తర్వాత? ఇప్పటికీ ఏదైతే 8 మంది ఆచూకీలో ఒకరి ఆచూకీ లభ్యమైంది. ఒక మృతదేహానంతా కూడా బయటికి తీసిన నేపథ్యంలో 16 రోజుల క్రితం ఏదైతే టనెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ కూడా గుర్తించారు. ఆయన్ని స్వస్థలమైన పంజాబ్ కు కూడా తరలించారు. అప్పటికే ప్రభుత్వం ఆయనకు ఎక్స్గ్రేషియా కింద 25 లక్షల రూపాయలను అయితే అందజేసింది. దాని తర్వాత కంపెనీ కూడా కొంతమేర ఎక్స్గ్రేషియాని ఇచ్చింది. తర్వాత ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 7 సంబంధించి కూడా ఆచూకీ లభ్యం కాకపోతే ఒకవేళ లభ్యమైనా కూడా నష్టపరిహారం అయితే ప్రభుత్వం అందజేయనున్నట్లు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా చెప్పుకొస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ గతంలో చెల్లించిన గుర్ప్రీత్ సింగ్ చెల్లించిన 25 లక్షలకు సంబంధించి అదే ఎక్స్గ్రేషియా ఇస్తారా, లేకపోతే వీళ్ళ మృతదేహాలు లభ్యం కాలేదు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇంకా చెప్పి ఎక్కువ మొత్తంలో ఎక్స్గ్రేషియా ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఎందుకనంటే దాదాపుగా 30 రోజులు గడిచిపోయింది. వైపు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న కంపెనీ యాజమాన్యం, తర్వాత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా వాళ్ళకి నచ్చజెప్పి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఏదైతే ప్రమాదం జరిగిన స్థలంలో అయితే పూర్తిగా అదంతా భయంకరంగా ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపితే పైనుంచి ఇంకా కూలిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా రెస్క్యూకి వెళ్లిన టీం కంతా కూడా ఇబ్బంది కలిగే, అటు వాళ్ళకు కూడా రిస్కీగా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఆచితూచి అదంతా కూడా అంచనా వేసి పనులు జరుపుతున్న పరిస్థితి. ఈ రోజు సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న పూర్తి సహాయ చర్యలకు సంబంధించి మిగతా ఇక్కడ జరుగుతున్న అప్డేట్స్ అంతా కూడా వివరిస్తారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారా అనేది వేచి చూడాలి. తర్వాత ఎక్స్గ్రేషియాకి సంబంధించి కూడా 7 మృతదేహాలకు సంబంధించి ఇంకా ఏమైనా వాళ్ళని పిలిపించి ఎక్స్గ్రేషియా విషయంలో మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సాగర్.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్, సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గతంలో తనపై జరిగిన దాడి నుంచి కాపాడిన స్వామివారి పాదపద్మాలకు నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్టు రంగరాజన్ తెలిపారు. స్వామివారి హుండీ కానుకలను ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని రంగరాజన్ సూచించారు. నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మ రక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.